అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం దేని గురించి అంటే, మనమందరం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసేటప్పుడు నేను నిద్రపోతున్నానో అర్థం కావట్లేదు, ధ్యానం చేస్తున్నానో అర్థం కావటం లేదు అనే విషయం గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్నాము. అలా ఎందుకు జరుగుతుంది? అసలకి నిద్రపోతున్నాము నిజంగానే? మనకి నిద్ర ఎందుకు వస్తుంది ధ్యానం చేస్తే? అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకున్నాము. ఇంతకు ముందులో వీడియోలు ఎవరన్నా చూడకపోతే ప్రతి దాని గురించి అంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాను స్టార్టింగ్ నుంచి. అక్కడిలోకి వెళ్ళేసి మీరు చూసుకుంటూ మీరు జ్ఞానాన్ని మీలో ఉన్న సందేహాలని నివృత్తి చేసుకుంటూ ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ విషయం గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాము. మనము ధ్యానం చేద్దామని కూర్చున్నాం చక్కగా. ధ్యానం చేస్తున్నాను కూర్చున్నాక మనము డీప్ బ్రీత్ తీసుకొని స్లోలీగా అబ్జర్వ్ చేస్తున్నాక మనకు తెలియకుండానే నిద్రపోతున్నాం. మనం నిద్రపోతున్నామని మనకు అర్థమవుతుంది, కానీ నిద్రలో నుంచి బయటకు రాలేకపోతున్నాం. అది అందరికి జరుగుతుంది. ఒక్కొక్క సమయంలో ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది? అది నిద్రపోతామా? అది ధ్యానమే అవుతుందా లేకుంటే నిద్ర అవుతుందా అనే విషయం గురించి తెలుసుకున్నాం. అలా ఎందుకు జరుగుతుందంటే, మనము మన ఆలోచనల్లో మనం అలసిపోయి ఉంటాం. మనకు నిద్రపోయినా కానీ ఫ్రెష్గా అనుకుంటాం, కానీ మన మైండ్ వర్క్ చేయటం వల్ల మన ఆలోచనలు లోపల రన్ అవ్వడం వల్ల మనం బాగా మనసు ఇవన్నీ టైర్డ్ అయిపోతాము. మనము బాగా టైర్డ్ అయిపోవడం వల్ల మనము ఒత్తిడికి లోనయ్యేసి మనం మెడిటేషన్లో కూర్చోగానే మనము ఆలోచనలు ఎప్పుడైతే తగ్గిపోతాయో శూన్యస్థితికి వెళ్ళిపోతామో ఇమ్మీడియట్లీ మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. నిద్రలోకి వెళ్ళిపోతే అలాగే మెడిటేషన్ అంతా నిద్రలోనే ఉంటామంటే లేదు. మన బాడీకి మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మన శరీరానికి ఏం కావాలో మన శరీరం అది తీసుకుంటుంది అనమాట. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన శరీరము ఏది కావాలో అలా శరీరం తీసేసుకుంది. మన శరీరానికి ఏం కావాలి? రెస్ట్ కావాలి. మనం అనుకుంటాం నిద్రపోయాము, నేను రెస్ట్ తీసుకున్నా అనుకుంటాము. అది సరిగా లేదు అనమాట. లేదు కాబట్టే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన మైండ్, మన ఆలోచనలు, మన మనసు శూన్యమైనప్పుడు మనం అప్పుడు నిద్రలోకి జారుకుంటాము. అలా ఆ నిద్రలో జారుకున్న తర్వాత మన బాడీకి ఎంత ఎనర్జీ అయితే మనకి ఎంతైతే కావాలో ఆ సమయం దాకా మనం మన బాడీకి కావాల్సిన రెస్ట్, మన బాడీకి ఏదైతే కావాలో అలా మెడిటేషన్లో తీసుకున్నప్పుడు అది అయిపోయేదాకా మనము నిద్ర అవస్థలోనే ఉంటాము. అది అయిపోయినమ్మటే మళ్ళీ మనం మెలకువ వచ్చింది మనంతట మనమే. అప్పుడు మనకి అయ్యో నిద్రపోయానే, నేను ఇప్పుడు దాకా మెడిటేషన్ చేయట్లేదనే గిల్టీ ఫీలింగ్తో పెట్టుకొనేసి మెడిటేషన్ ఆపేయకూడదు. అదంతా మన మంచి కోసం. అలా జరుగుతుందంటే కొన్ని రోజులు ఇలా జరుగుతుంది. ఎప్పుడు మన బాడీకి ఎంత రెస్ట్ కావాలో అన్ని రోజుల దాకా మన బాడీలో ఇప్పుడు దాకా అంటే చాలా అవస్థ దగ్గర మనం స్ట్రెస్ పెట్టేసి చాలా బ్లాక్స్ పెట్టేసుకునేసి ఉంటాం కదా. ఇప్పుడు అవన్నీ ఈ మెడిటేషన్ అనే మన ధ్యానం అనే ద్వారా మనము ఈ ఎనర్జీ తీసుకోవడం వల్ల ఆ ఎనర్జీకి బాడీకి ఏం కావాలో అవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటా వస్తూ ఉంటాయి. అలా తీసుకుంటున్నప్పుడు ఆ నిద్ర అవస్థలో ఉన్నప్పుడు కొంత హీలింగ్ కూడా జరుగుతుంది అనమాట. కొంత సమయంలో కొన్ని పార్ట్లకి హీలింగ్ కూడా జరుగుతుంది అనమాట. అది అందరము మనం తప్పుగా అనుకోవద్దు. అది అందరూ పాజిటివ్గా తీసుకుంది. అలా జరుగుతుంది అంటేనే మనము సరైన ఇవన్నీ మార్గాలు అనమాట. ధ్యానం సరిగ్గా చేస్తున్నాం అనేసి కూడా మనం అనుకోవాలన్నమాట. ఇలా అందరికి ఉంటుందా అంటే అందరికి ఉండదు. కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. సెన్సిటివ్ అంటే ప్రతిదీ మనం తీసేసుకుంటాము. ప్రతిదీ అంటే ఎవరన్నా బాధనంగానే అయ్యో అనేసి మనం మంది అనుకున్నట్టు తీసేసుకుంటాము. అలాంటి వాళ్ళకి తొందరగా మెడిటేషన్ స్టార్ట్ చేయగానే వితిన్ ఒక 10 minutes లోపే మనం నిద్రలోకి వెళ్ళిపోతాము. అదే కొంతమంది అంటే వాళ్ళు ఏమి తీసుకోరు, కొంచెం అంటే కఠినంగా ఉంటామంటారు కదా. అంటే వాళ్ళు ఏది పట్టదు, వీళ్ళకి అసలు హృదయమే లేదని కొంతమంది అంటుంటాం కదా. వాళ్ళు మనసుతో కొంచెం పోరాడుతూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా చూద్దామని అట్లా ఉన్న వాళ్ళకి కాసేపు ఒక అరగంట ఆగిన తర్వాతో లేకుంటే ఆ సమయంలో ఎందుకంటే మనసుతో పోటీ పడి అప్పుడు దాకా ఉంటారు. తర్వాత వాళ్ళు కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇదేంటంటే బాడీకి ఎవరికైతే రెస్ట్ కావాలో, బాడీకి ఎవరికైతే విశ్రాంతి కావాలో, మన బాడీలో ఏమైతే హీలింగ్ కావాలో అలాంటప్పుడు మన బాడీలోకి ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ బాడీ ఏది కావాలో అది ఫస్ట్ తీసేసుకుంటుంది. అందుకనేసి మన అందరికీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంది. ఇదైతే నాకైతే ఫస్ట్లో నాకు రాలేదు. ఎందుకంటే నేను పొద్దున్నే తెల్లారుజామునే చేసేదాన్ని. అట్లని కూడా నాకు తెలియలేదు. ఇప్పుడైతే
ఎప్పుడు మనకి అంటే కొంచెము అన్ని రోజులు ఒకేలాగా ఉండదు కదా. కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడో, లేకుంటే ఏదన్నా కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడో, నిద్ర సరిగ్గా లేనప్పుడో, ఇలా చేస్తున్నప్పుడు మెడిటేషన్ చేశామనుకో నిద్రలోకి వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోతున్నా. ప్రతి ఒక్కరు ఇది అంటే ఎంత మెడిటేషన్ చేసిన వాళ్ళైనా గానీ ప్రతి ఒక్కరు ఇది ఫేస్ చేయాల్సిందే. చేస్తారని అనుకుంటున్నాను. అది పర్సన్ టు పర్సన్ అనమాట. నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా అనమాట ఇది. అది కూడా కాకుండా ఇప్పుడున్న కాలానికి మనం అందరం ఫోనుల్లోనే సగము. అంటే ల్యాప్‌టాపుల్లో, ఫోనుల్లో లేకుంటే కొన్ని ఎలక్ట్రిక్ అయినా గానీ లైట్‌ల్లో గానీ అంటే టయానికి పోకపోవటము, అంటే టయానికి సమయానికి సరైన అంటే సమయానికి అనుకూలంగా మనం ఎవరు నడుచుకోవట్లేదు. అంటే పొద్దున్న ఇన్ని గంటలకు లేవాలంటే అట్లా ఆ అనుకూలం బట్టి మనకు సమయానికి అనుకూలంగా బట్టి లేస్తున్నాం గానీ, మనము సమయానికి తగ్గట్టు మనం నడుచుకోవట్లేదు. అలాంటప్పుడు ఈ ఇవన్నీ ఆహ్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ వాడడం వల్ల కూడా బాగా టైర్డ్ అయిపోతాం మనకు తెలియకుండానే. ఈ మన మైండ్‌లో అంటే కంప్యూటర్ బాగా హీట్ అయ్యేసి షట్ డౌన్ అవుతది. ఎలా అవుతదో దానంతట అదే గర్రని సౌండ్ వస్తదో, అలాగే మన బాడీ ఈ ఆలోచనల ద్వారా, ఈ ఫోన్లు చూడడం ద్వారా, లేకుంటే ఈ విషయాలు గాసిప్స్ ఇలా చెప్పుకోవడం ద్వారా బాగా అలసిపోతాం. పైకేమో ఎట్లా ఉన్నా గానీ టైర్డ్‌గా అయిపోతుంటాము. మనమేమో ఫుడ్ తింటున్నాము. అయినా టైర్డ్ ఎందుకు అయిపోతున్నా? ఫుడ్ తింటేనే ఇంకా అట్లా ఉన్నాం, ఇట్లా ఉన్నాం అనుకుంటాం. ఇవన్నీ వీటి వల్ల ఆలోచనల ద్వారా, ఈ గ్రాసిప్స్ అనే వాటి ద్వారా, లేకుంటే మనము సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఇలా. ఇవి ఇట్లా రావడం చాలా మంచిది. ఇవి ఇట్లా మనము ఇట్లా మెడిటేషన్ చేయడం వల్ల మనం డీప్ స్లీప్‌లోకెళ్ళేసి అంటే మన ఎనర్జీ బాడీకి కావాల్సినప్పుడు లేస్తాము. అందుకనేసి ఆ నిద్ర అయిపోయిన తర్వాత నిద్రపోతున్నాననేసి గిల్టీ ఫీలింగ్ అసలు అనుకోవద్దు. అది పాజిటివ్‌గా తీసుకునేసి తర్వాత కూడా మెడిటేషన్ అనేది కంటిన్యూ చేయండి ప్రతి ఒక్కరు. అంటే ఎక్కడ ఆగొద్దు. ఇవన్నీ వస్తున్నాయి మెడిటేషన్‌లో మనకి ఏదొచ్చినా గానీ అది చెడొచ్చినా, మంచొచ్చినా మన మంచి కోసమే. చెడొస్తుందంటే మనలో అది ఉంది ఎళ్ళిపోతుందనుకోవాలి. మంచొస్తుందంటే మనకి రాబోయే అకౌంట్‌లో మనకి మంచిగా యాడ్ అవుతుంది అనేసి పాజిటివ్‌గా అనుకోవాలి. ఎటు తిరిగినా మనం మెడిటేషన్ చేస్తే మనకి ఏం జరిగినా అది మనకు అనుకూలంగా అవుతుందనమాట. ఆ సమయానికి అది మనకి బాధగా అనిపించినా కానీ తర్వాత అమ్మో! ఇది నా మంచి కోసమని చాలా 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 బాగా అనిపిస్తుందని. అందుకే ప్రతి ఒక్కరు మెడిటేషన్ మాత్రం కంటిన్యూస్‌గా అసలకి ఆపకుండా మీరు చేస్తూ మీ పిల్లలకైతే ఖచ్చితంగా అలవాటు చేయండి. మనకి మెడిటేషన్ అనేది నమ్మిన వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ అంటే మనకి ఆహ్, ఆహ్, తల్లిదండ్రుల కన్నా ఇంకా మనల్ని సేవ్ చేస్తది. తల్లిదండ్రులకి మనకి ఈ జన్మకే అంటే ఈ కర్మలకి వాళ్ళకి ఏం బాధ్యత లేదు తల్లిదండ్రులకి. ఇప్పుడున్న దాన్ని మనకి సంబంధం ఉంటది. ఈ మెడిటేషన్ అనేది ఎక్కడెక్కడ అంటే పూర్వజన్మ కర్మల్ని, రాబోయే కర్మల్ని, ఇప్పుడున్న కర్మల్ని అన్నిటిని దగ్ధం చేయడానికి మనకి సహాయపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు మెడిటేషన్ మీరు చేస్తూ, మీ పిల్లల చేత చేపిస్తూ ఈ ఈ ఇంత గొప్ప మెడిటేషన్‌ని ఎవ్వరు వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటున్నాను. కాకపోతే కంటిన్యూషన్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు కంటిన్యూస్‌గా. అంటే ఒక చెక్ మార్క్ అయితే అందరూ పెట్టుకోండి. అది చాలా చాలా హెల్ప్ అవుతది. మీరందరూ ప్రయత్నించేసి మీకెలా అనిపించిందో చెప్పండి. మీరు 42 రోజులు చేసుకుంటున్నారనుకో ఒకే సమయానికి. అందుకనే ఎప్పుడు పొద్దున మెడిటేషన్ అనేది చాలా అంటే నాకు నా అనుభవంతో చెప్తున్నాను. చాలా చాలా హెల్ప్ అయ్యిద్ది. ఎందుకంటే ఫ్రెష్‌గా నిద్రలేస్తాము. ఆ సమయంలో మనల్ని ఎవ్వరు కదిలివ్వరు. ఆ సమయంలో అంటే వంట వండాలి, పిల్లలు లేస్తారు అదేముండదు. ఆ సమయంలో మనకంటూ మనం చేసుకుంటే చాలా చాలా ఉపయోగపడుతుంది. 42 రోజులు చెక్ మార్క్ కొట్టుకోండి. ఈరోజు నేను చేశానా, ఈరోజు నేను చేశానని ఒక్కొక్క టిక్ మార్క్ కొట్టుకుంటూ కంటిన్యూస్‌గా ఆ 42 రోజులు చేసినా వదిలేయమని కాదు. అప్పుడు మీకు అంటే ఎంత మార్పొచ్చిందా అనేసి అనుభవం ప్రతి ఒక్కటి కూడా రాసుకోండి. పుస్తకం అయితే ప్రతి ఒక్కరు పెట్టుకోండి. నేను చెప్తున్నాను. అది తర్వాత అమ్మో! మనము అయన్నీ రాసుకోలేదని ఫీల్ అవుతాము. అందుకని ప్రతి ఒక్కరూ మనకొచ్చిన అనుభవం పుస్తకము ప్లస్ మనం రోజు మెడిటేషన్ చేస్తున్నామా అది అందరూ కంటిన్యూస్‌గా చెక్ మార్క్ అలా పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు ఎనర్జీ పెరిగే కొద్దీ ఎటువంటి సమస్య అయినా మెడిటేషన్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. అది ఎనర్జీ మనం ఏం చేయాలి? ఎనర్జీ ఎప్పుడు పెరుగుతుంది? మనం మెడిటేషన్ చేస్తే ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని ఎలా ఉపయోగిస్తున్నాము అని కూడా మనము ఆలోచనలో పెట్టుకోవాలి. ఆ ఎనర్జీ గాసిప్ కొడుతున్నామా? మెడిటేషన్ చేసేసి ఆ ఎనర్జీ వచ్చిందని ఫోన్లకి ఇలా వాడుతున్నామా? లేకుంటే మంచిగా మనల్ని ఎరుకుతో గమనించేసి మనకు అనుకూలమైన వాటికి పెడుతున్నామా? అనేసి ఎనర్జీని ఉపయోగించేదాన్ని బట్టి ఫలితాలు వస్తాయన్నమాట. మెడిటేషన్ చేస్తున్నా గంటలు నాకేం ఫలితం లేదంటే మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట. ఏంటిదంటే మనం
అందరితో ఇన్వాల్వ్ అయ్యేసి గాసిప్లు మాట్లాడేసి అంటే భయంకరమైన అంటే యూట్యూబ్ ఛానల్స్లో అట్లా అన్నీ చూసేసి ఎనర్జీ వాటికి ఇస్తున్నామా, లేకుంటే వేరే వాళ్ళని తిట్టడము అంటే కోపము అసూయ దేశం వీటికి ఇస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. మన ఎనర్జీని మనం ఎటు అంటే మిస్యూజ్ చేసుకోకుండా ఉండే కొద్దీ మన సంకల్పాలు, మన ఆరోగ్యము, ఇంకా చాలా చాలా అంటే ప్రతిదీ మనకి ఏం కావాలో మన సోల్ పర్పస్లో మనం అవన్నీ అంటే అంటే మనకి తెచ్చుకున్న కర్మలు కానీ నెగిటివ్ కానీ మన అన్నీ తీర్చుకుంటూ సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి ఈ మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి మనకి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కంటిన్యూస్గా మెడిటేషన్ చేస్తారనేసి, అదేవిధంగా మీరు ఇంకా అంటే ప్రతి ఒక్క మీకున్న డౌట్ని మీకున్న ఇది ఉంటుంది కదా ఇట్లా చేస్తే అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకునేసి ఇంకా మీరు మీ మెడిటేషన్ని ఇంకా మెరుగుగా చేస్తారనేసి, ఇంకా చాలా ముందుగా ఆనందంతో మీరు చాలా ఆనందంతో మెడిటేషన్ చేసేసి ఆ ఆనందాన్ని అందరికి ప్రతి ఒక్కరికి పంచుతారనేసి అనుకుంటున్నాను. మీకు ఏ విషయం గురించి కావాలో ప్రతి ఒక్కరూ మీకు నచ్చిన విధంగా కామెంట్ చేస్తే నేను మీకు సరైన మార్గంలో జ్ఞానాన్ని అందిస్తున్నానో లేదో అనేసి నాకు తెలుస్తుంది. మీరు ప్రతి ఒక్కరూ అంటే మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మీకు తర్వాత ఏ వీడియో గురించి కావాలో కూడా పెట్టండి. ప్రతి ఒక్కటి నాకు తెలిసిన జ్ఞానం, నేను అనుభవించిన జ్ఞానంతో పాటు మేము మాస్టర్స్తో కనెక్ట్ అయినవి కూడా ప్రతిదీ షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నారు. నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మీరు మెడిటేషన్ చేస్తూ వాళ్ళందరికీ పంపిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.